My vote is not for sale. చెప్పయ్యా. సరే అయ్యా, నీకే ఒకటి చెప్తుందా. అరే మనోడు బిర్యానీ 3000 ఇస్తారట, ఆనికి ఒకటి ఏమంటావు మరి? అరే ఎందుకురా ఓట్ల గురించి చూసుకుని అవుతావు, మంచి పైసలు వస్తాయిరా. చీని అరే అదిగాడు వస్తాను, అడుగుదాం. అరే ఆగురా, ఎవరు కొట్టేసినవరా? ఎవరికో వేసిన లేరా. కొద్దిసేపు అయితే మనోడికి వెళ్తాడు, ఆగురా. సరే లేరా. అరే మనోడు గెలిచిండట, రోడ్లు నల్లలు వేపిస్తారట, ఏ రోజంతా పండుగనే. సరే మనం పోయేస్తా. సరేరా. అరే ఉండరా, మళ్ళీ చేస్తావురా. అరే మా వాడకు నీళ్ళు వేపిలే, రోడ్లు వేపియాలి, మేము ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి పోతాను, నువ్వు రారా మరి. వెళ్ళండ్రా. ఆ రావడానికి మనకు అర్థమైంది, మన బొంపారా. మీకేం కావాలి? సార్ గారు లేరా? లేరు. మీకేం కావాలో చెప్పుర్రి. మా వాడకి రోడ్లు వేపిద్దానని నల్ల వేపిద్దానన్నాడు, అవి వేపియాలి, సార్తో మాట్లాడాలి. సరే నేను చెప్తా, పోరి పోరి. సంవత్సరం అవుతుంది చెప్తా అంటాను, మేము కేసు పెట్టడానికి పోతాను. సరే నేను మా సార్తో చెప్తా, మీరు ఓర్రి. సార్, మన ఊరోళ్ళు వచ్చి రోడ్లు నల్లలు వేయలే అని కేసు పెడదాం అనుకుంటారు సార్. వాళ్ళు మనకు కొత్తగానే చేరాలి ఓట్లు. సరే సార్, వాళ్ళైతే కేసు పెట్టడానికి వెళ్ళిళ్ళు, మీరే చూసుకోరు సార్. సరే సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే హరి, చెప్పురా. ప్రెస్ వాళ్ళు వచ్చారట, నువ్వు మాట్లాడే ఉంటే మాట్లాడిపోరా, నీకు మాట్లాడచ్చు ద్వారా, ప్లీజ్ మాట్లాడేవు దారా. సరేరా, ఎప్పుడైనా మాట్లాడతా, వెళ్ళు, ఫ్రెష్ అయ్యేస్తా. అరే మనకు కొంచెం రోడ్డు నల్లలు వేపించేటట్టు మాట్లాడరా ప్లీజ్. సరేరా, వెళ్ళు. నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నా మనసులో ఉన్న మాట చెప్తాను. మన ఊరికి ఒక రాజకీయ నాయకుడు కావాలి.
అందుకు ఎలక్షన్స్ జరగాలి. ఆ రాజకీయ నాయకులకు మన ఓట్లు కావాలి. ఆ రాజకీయ నాయకుడు వచ్చి మనకు బీరు బిర్యానీలు ఇచ్చి 2-3 వేలు ఇచ్చి ఓట్లు కొంటాడు. తీసుకోవచ్చా? తీసుకునే సిగ్గుండాలి. ఎందుకంటారా? మన వాళ్ళకు రోడ్లు కావాలి, నల్లలు కావాలి. ఆ రాజకీయ నాయకుల దగ్గరకు రోడ్లు నల్లలు కావాలని అడుగుతారు. ఎట్లగా గుర్తు అయినా మీరు ఏమిస్తారని రోడ్డు నల్లని చేస్తారు. ఓట్లు గెలిపిస్తారా? బీరు బిర్యానీ 2-3 వేలకు మీ ఓట్లను అమ్ముకున్నారు. మరి తిని హక్కుంటారు అడిగేదానికి. కొంతమంది పైసలు తీసుకోకుండా ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా న్యాయం ఉందా? ఎందుకు జరుగుతుందో తెలుసా? తప్పవద్దా తెలుసా? నాది నీది మనందరిది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఓటు ఏమంటే 2 వేలు ఇస్తావా, 3 వేలు ఇస్తావా అని అడిగారే నీదేరా తప్పు. ఎప్పుడైతే నీ ఓటు హక్కును అమ్ముకున్నావో ఇది ప్రశ్నించే హక్కు లేదు. అడుగుతున్నాను ప్రతి ఒక్క భారతీయుని. మై ఓట్ ఈస్ నాట్ ఫర్ యువర్ సేల్. మై ఓట్ ఈస్ నాట్ ఫర్ సేల్. ప్రతి ఒక్కరు ఇంటి ముంగట బోర్డు పెట్టండి. మా ఇంటి ఓట్లు అమ్మబడవు. అర్థమవుతుందా? డబ్బు తీసుకోవడం తప్పు. ఓట్లేసి డబ్బు తీసుకోకూడదు. ప్రశ్నించకు కోల్పోతారు. అర్థమవుతుందా సార్? మా ఇంటి ఓట్లు అమ్మబడవు. మా ఇంటి ఓట్లు అమ్మబడవు. మా ఇంటి ఓట్లు అమ్మబడవు. ఓటు అనేది బాణం పుల్ల లాంటిది. వదిలితే వెనక్కి రాదు. నేను ఉన్న నల్ల రంగు మార్చగలను బ్రతుకు రంగు. రాజకీయ నాయకులు చూస్తుంటే సార్ ఇది నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో నిలిచిపోతావు. ఇప్పుడు ఏమనిపించిందో చెప్పండి. అరే రోడ్లు నల్ల లేపిద్దాం పారా. ఎందుకు సార్ ఈ వీడియో చూసినందుక? अचानक